ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారెగొల్లా బోయాలారా. రక్షకుండు దయించినాడు రారెగొల్లా బోయాలారా. తక్షణమున బోయామనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదీరి చూచినాడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పే దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పే దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రంభపుడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాళ్ళు చెప్పు
ముందు దయించినాడట. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. యేసు క్రీస్తు ఆది నుండి ఉన్నవాడు. మన రూపములో, మన స్వరూపములో మానవుని చేయుదుము అన్నప్పుడే మనము అన్న మాటలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. అయితే ప్రవచనాల నెరవేర్పుగా, వాగ్దానాల నెరవేర్పుగా యుక్త కాలమందు, తగిన సమయమందు, అంటే ఇంచుమించు 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అమాంతంగా ఒక అవతారం ఎత్తినట్టు ఆకాశంలో నుంచి ఊడి పడలేదు, కానీ అసహజంగానో, ఒక మాయగానో, ఒక మిత్తుగానో, ఒక అద్భుతంగానో ఏదో చేయాలని ఆశించలేదు. కానీ అందరి వలె ఒక శిశువుగా ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు. దేవాది దేవుడు, పరిశుద్ధుడైన ప్రభు, ఆత్మస్వరూపి అయిన ప్రభు ఈ లోకంలోనికి రావాలంటే ఒక గర్భం కావాల్సి వచ్చింది. ఆయన ఎన్నో తరాల నుండి, ఆనాడు శారా అనుకున్నది, నా గర్భంలోనే మెస్సయ్య పుడతాడు కాబోలు, నీ వలన భూజనులందరూ ఆశీర్వదించబడతారు అంటే అది యేసుక్రీస్తు రాకడ గురించిన ప్రవచనమే. కానీ అది శారా వలనే కలుగుద్ది అనుకున్నది, కానీ అది కుదరలేదు. అది హన్నా అనుకున్నది, అలాగే ఎలిజబెత్ అనుకున్నది. కానీ దేవుడు మరియను కోరుకున్నాడు. మరియను కోరుకొని పరిశుద్ధురాలైన, పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య గర్భములో ఆయన ఉద్భవించాడు. కన్య గర్భంలో పరిశుద్ధాత్ముని వలన ఆవరించును. కొంతమంది చాలా తప్పుగా మానవ మనసుతో అర్థం చేసుకుంటుంటారు. అక్కడికి దేవునికి తండ్రి, యేసుప్రభువుకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, పరిశుద్ధాత్మ ఏంటి అని ఎంతసేపు కొంతమందికి శారీర సంబంధమైన ఆలోచనలు, లైంగిక సంపర్కమైన ఆలోచనలే ఉంటాయి, కానీ ఒక పవిత్రమైన బంధాన్ని గురించి గుర్తించరు. అసలు ఈ రోజుల్లో భార్యాభర్తల బంధం అంటే ఏంటండి? అది కేవలం శరీర కోరికలు నెరవేర్చుకోవడానికా? పెళ్లి చేసుకునేది ఎందుకు? నీ శరీరేచ్ఛలను తీర్చుకోవడానికి మాత్రమేనా? కేవలం లైంగిక సంపర్కం కోసం భార్యాభర్తలైన వారు అతి త్వరలో విడిపోవటం చూస్తున్నాం. అతి త్వరలో వారిలో ఉన్న ఆకర్షణ తగ్గిపోవటం చూస్తున్నాం. నిజమైన కుటుంబం అనేది అది ఇరువురు పంచుకోవడం, జీవితాలను ఇరువురు కలిసి జీవించటం, ఇరువురు కలిసి ఆనందించటం, ఇద్దరి జీవితాల్లో ఉన్న ఏకత్వం ద్వారా గర్భఫలాల్ని కలిగి వారిని దేవుని కొరకు పెంచటం. ఈ రోజున ఎక్కడ చూసినా మనుష్యుడు శారీర సంబంధంగానే ఆలోచిస్తున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించుకోలేకపోతున్నారు. అందుకే బైబిల్ ముందే చెప్పింది, శరీరానుసారులు ఆత్మానుసారులు వేరు, శరీరానుసారులు వేరు. ఆత్మానుసారులు శరీరాన్ని సంతోషపెట్టలేరు, శరీరానుసారులు ఆత్మను సంతోషపెట్టలేరు. కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే అనేకుల జీవితాలలో, అనేక కుటుంబాలలో ఆనందం లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు.
అందుకనే దూతలు వచ్చి చెప్పిన మాట ఏంటి? భయపడకుడి, భయపడకుడి. ఇక్కడ భయం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏంటంటే చాలా వీరుణ్ణని చెప్పేవాడు, మీసాలు తిప్పేవాడు కూడా తన జీవితంలో భయపడే సన్నివేశాలు ఎన్నో సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్రతి మనుష్యుడు రకరకాల భయాలతో పీడించబడుతున్నాడు. భయం అనేది దేవుడు చేయలేదండి. మొదట ఆదాము అవ్వలు చేసినప్పుడు వారికి ఏమి దేవుడంటే భయం కానీ, ఏదన్నా దేనికి జడిసి తోడేలు వచ్చిందని, సింహాలు వచ్చినాయని, పులులు వచ్చాయని భయం కూడా లేదు. సింహాలతో ఆడుకున్నాడు ఆదాము అవ్వలు, పులులతో ఆడుకున్నారు వాళ్ళు. విష క్రూర మృగాలు లేవు అప్పుడు, అన్ని మృగాలతో వాడు ఆడుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు తినొద్దన్న ఫలాన్ని తిన్నారో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఏమన్నాడు? నీకు భయపడి నేను చెట్టు చాటునా. ఎందుకు భయం వచ్చిందయ్యా? తినొద్దన్న ఫలాన్ని తిన్నావా? నీవు నాతో ఉండటకి ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నాను అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విధమైన భయంతో మనుషుడు పీడించబడుతున్నాడు. ఎన్ని భయాలు ఉన్నాయో ఒక్కసారి మీరు గమనించి చూడండి. నీకేంటంటే భయం? ఏదో చెప్పండి. ఏమంటే భయం? నాకు బల్లి అంటే భయం అంటారు కొంతమంది, కుక్క అంటే భయం అంటారు కొంతమంది. ఏంటండి? పాము అంటే అదిరిపోతాను అంటారు కొంతమంది. అవన్నీ నాకేం భయం లేదు కానండి, ఏ కర్ర తీసుకుని కొట్టి చంపేస్తాను కానీ మా ఆయన అంటే నాకు భయం అంటే అంటారు. అది తాగొచ్చినప్పుడైతే ఆయన చూస్తే నాకు దడబుట్టేస్తుంది అంటారు. ఏంటండి మీకు తెలుసో లేదో, మా కొంతమంది నా దగ్గరకు వచ్చి భారాలు పంచుకుంటున్నప్పుడు చెప్తారు, నాకు ఎవరికి భయం లేదని మా ఆఫీసర్లు అందరినీ నేను దారిలో పెట్టేసుకున్నాను, అందరినీ నేను లైన్లో పెట్టేసుకుంటాను. నాకు డ్యూటీలో కానీ ఏ గొడవలు నాకు లేవు, ఏ భయం నాకు లేవు. కానీ ఇంటికి వెళ్తే మాత్రం అండి మా ఆవిడని చూస్తే నాకు దడండి. ఏం గొడవ పెట్టుకుంటుందో, ఇవాళ ఏం పెడుతుందో గొడవ, ఏ వంక పెడుతుందో అని భయం అండి అంటున్నారు. ఏంటండి? మనుషులు భయపడటం వలన ఉరి వచ్చుద్దట. మనుషులకు భయపడకండి. మీ శరీరాన్ని చంపేవారికి భయపడొద్దు, మీ ఆత్మను చంపేవారికి భయపడండి. దేవునికి భయపడని వాడు అన్నిటికీ భయపడుతుంటాడు. దేవునికి భయపడేవాడు మరి దేనికి భయపడడం. దేవునికి భయపడిన దానియేలు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్నాడు కాబట్టి సింహాల నోరంటే భయం. దేవునికి భయపడి విగ్రహానికి మొక్కనన్న శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం చూస్తే భయపడలేదు. తోసేస్తుంటే కూడా అబ్బో బాబోయ్ బాబోయ్ నేను అనలేదు. ఏంటండి? ఈ రోజున ప్రతి మానవుడు భయంతో పీడించబడుతున్నాడు. ఇంత మాత్రమే కాదు, ఈ రోజున రోగాల భయం అంటే కొంచెం దగ్గొస్తే చాలు, కొంచెం జలుబు చేస్తే చాలు, కొంచెం నిమ్ము చేరితే చాలు వెంటనే స్వైన్ ఫ్లూ ఏమో, ఏంటండి కొంచెం చేతులు కాళ్ళు నొప్పులు పుడితే చాలు చికెన్ గునియా ఏమో. ఒకసారి ఇద్దరు విమానంలో వెళ్తున్నారట. విమానంలో కూర్చునే వాళ్ళకి అలాగే ఇద్దరికి మధ్యలో కాస్త కూడా సొంత ఉండదండి. కొంచెం లావుట ఆయన పక్కన కూర్చున్నాడా నీ పని అయిపోయినట్టే. మూడొంతులు ఆయనే వచ్చేస్తాడే. పక్కన ఇలా అంటుకొని కూర్చోవాలి, గంట సేపు ఊపిరి ఆడదాడ, బెల్ట్ వేసి కూర్చోవాలి, అలాగే కూర్చొని ఉండాలి. ఎంతసేపు ఫ్లైట్ అయితే అంతసేపు. మన దేశంలో అయితే గంట, ఇతర దేశాలకు వెళ్ళాలంటే గంటలు గంటలు కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడు ఒక ఆయన అకస్మాత్తుగా విమానంలో గట్టిగా ఏడుస్తున్నాడంట పక్కన కూర్చుని ఆయన. అయ్యో 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 ఏమైందండి ఇప్పుడు అకస్మాత్తుగా ఏడుస్తున్నారు, ఏమైంది అని పక్కన కూర్చున్నాడు అడిగాడంట. ఏంటండి అడిగేటప్పటికీ నాకు బోధకాలు వచ్చిందండి. అదేంటండి ఫ్లైట్లో బోధకాలు రావటం ఏంటి, ఇప్పుడు ఎలా తెలిసింది మీకు అంటే, నేను ఇందాక నుంచి గిల్లుకుంటున్నాను, నాకు స్పర్శ రావటం లేదు, నా కాలు మొత్తం చచ్చుబడిపోయింది అన్నాడంట. అదే ఆ సంగతి అండి. ఇందాక నుంచి మీరు నా కాలు గెలుతున్నారు కదా. పక్కన ఉన్నాడు కాలు గిల్లుతూ ఆయన కాలు అనుకున్నాడంట.
దీనికి ఎప్పుడు చూసినా భయం, బోధకాలు దాన్ని గిల్లి గిల్లి చూసుకుంటాడంట మాటి మాటికి. ఏంటంటే అనవసరమైన భయాలు, రోగాల గురించిన భయం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెబుతాడో, హార్ట్ అటాక్ అంటాడేమో, హార్ట్ వాల్వ్స్లో బ్లాక్స్ ఉన్నాయి అంటాడేమో, బీపీ ఉంది అంటాడేమో, షుగర్ ఎక్కువైపోయింది అంటారేమో, థైరాయిడ్ ఉంటుంది అంటారేమో, గర్భంలో శిశువు స్కానింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాం, ఏం చెబుతారో, ఏమైపోద్దో, నా బిడ్డ సరిగ్గా ఎదుగుతుందో లేదో. ఒక రకమైన భయం కాదండి. ఇంకా క్యాన్సర్ వంటి గడ్డలు వస్తే చాలు కొంతమందికి, ఆ గడ్డ కనపడిందంటే అది క్యాన్సర్ గడ్డ అనుకొని భయపడిపోతున్నారు. కొంతమంది ఏమో ఏం పర్వాలేదని ఉండిపోయి మొదలు పెట్టుకుంటున్నారు. అది చేయకండి, మంచిదిగా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, భయపడకు, నీ రోగమే రోగమైనా నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఎప్పుడైతే దేవదూతలు ఈ శుభ సందేశాన్ని తీసుకుని వచ్చాయో, మానవ జాతికి ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చాయి. మీరు ఇంతకాలం భయపడిపోతున్నారు అనేక రకాలైన విషయాల కొరకు, మీ కుటుంబంలో కలిగే శోధనల కొరకు, మీ జీవితంలో కలిగే శ్రమల కొరకు, మీ శరీరంలో కలిగే రోగాల కొరకు, మీ శత్రువుల కొరకు విషయమై మీరు భయపడిపోతున్నారు. మీ జీవితంలో ఏమైపోతుందో అనే యాంగ్జైటీతో, ఆతృతతో బతుకుతున్నారు. భయపడకండి, భయపడకండి, భయపడకుము, భయపడకుడి అని ఇంచుమించు బైబిల్లో లెక్కేసి చూస్తే 365 సార్లు ఉందటండి. ఎన్నిసార్లు అంటే రోజు ఏం చెప్తున్నాడు దేవుడు మనతోటి? భయపడొద్దు, ఇవాళ ఏం జరుగుద్దో అని భయపడొద్దు, రేపేం జరుగుద్దో అని భయపడొద్దు. ఎందుకంటే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఒక మంచి సంగతిని, ఒక శుభవచనాన్ని, ఒక విడుదల విషయాన్ని, ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. భయపడకండి. ఇది ఎవరికట? క్రైస్తవులకా, మరొకరికా? ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు క్రైస్తవుల కోసమో యూదుల కోసమో జన్మించలేదండి. ఆయన ప్రజలందరి కొరకు. దేవుడు యూదులను ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించనని ఉందా? ఏమనుందండి బైబిల్లో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుని లోకంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తెలుసో తెలియకోనండి, ఈ రోజున చూడండి, ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ క్రిస్మస్ని గుర్తు చేసుకుంటారు. యేసు ప్రభు అంటే తెలియదేమో కానీ, రక్షణ మారు మనసు అంటే ఎరగరేమో కానీ, సంపూర్ణ సువార్త వారికి తెలియదేమో కానీ, క్రిస్మస్ అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీ ఆఫీసుల్లో, మీ స్కూల్స్లో వేరే భాష వాళ్ళు, వేరే జాతి వాళ్ళు, వేరే కులమోళ్ళు, వేరే ఎవరైనా సరే ఉన్నారా అండి? లేరు. ఈ రోజున ప్రపంచం అంతటా డిసెంబర్ నెల వచ్చిందంటే క్రిస్మస్ ట్రీలు, స్టార్స్, ఆ ఎర్రపట్లు వేసుకుంటారు. ఏంటంటే ఆయన అంటారు శాంటా సెంట్ నికోలోస్. ఆయన పేరేంటని? సెంట్ నికోలోస్ని నోరు దరక్క సెంట్ నికోలోస్ అనేసారు చివరికి. ఇంకా రానోళ్ళు కిస్మిస్ తాత అంటారు. ఏంటండి? క్రిస్మస్ తాతని ఈ రోజున బఫూర్లాగా చూపిస్తున్నారు, ఎగతాళిగా చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఆ ఎర్ర టోపీలు పెట్టుకొని ఎర్రేషాలు వేస్తున్నారు. కానీ అసలు క్రిస్మస్ తాత అల్లరి చిల్లరోడు కాదు, చాలా ఘనమైన వ్యక్తి, చాలా వృద్ధుడు, పెద్దవాడు. అతను చాలా డబ్బులున్న వ్యక్తి, చాలా ఒక ధనవంతుడి కుమారుడు. వాళ్ళ నాన్న ఎంతో ధనం సమకూర్చి చచ్చిపోయాడు. ఆయన చనిపోతే ఆ ధనమంతా ఈ కుమారుడికి వచ్చింది, సెంట్ నికోలాస్కి.
సాధారణంగా తండ్రులు సంపాదించిన ఆస్తుంటే బిడ్డలు ఏం చేస్తారు? తిని తిరిగి దాన్ని ఖర్చు పెట్టేదాకా నిద్రపోరు. కానీ సెంట్ నికోలోస్ అనే ఆయన చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, జాలి కలిగిన వ్యక్తి. తనకు ఆస్తుందని వెర్రవేగలేదు, కానీ అవసరతల్లో ఉన్న వాళ్ళకి పంచేవాడు. ఒకరోజు ఒక ముసలి ఆయన ఓ చిన్న ఇంటిలో నుంచి బయటకు ఇంటి పక్క నుంచి వెళ్తుంటే ఇంట్లో నుంచి మాటలు వినపడుతున్నాయట. నాకు దేవుడు 3 కుమారులు ఇచ్చావయ్యా, ఈ 3 కుమార్తెలు నేను ఎలా పెంచేది నాయన? తినటానికే తిండి లేదు. పెద్ద కుమార్తెకు వయసు వచ్చేసింది. పెద్ద కుమార్తె పెళ్లి చేయాలంటే కనీసం ఇంత డబ్బు కావాలి. ఎలాగూ నన్ను ఏం చేయమంటావు అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఇతను విన్నాడంట. విని రెండో రోజు ఇంత డబ్బులు మూట కట్టి తెచ్చి కిటికీలో నుంచి లోపలికి పడేశాడు. ఆ ముసలాయన దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆకాశంలో నుంచి మూట పడేశాడని సంతోషంగా పెద్ద కుమార్తె పెళ్లి చేశాడు. కొద్ది రోజులు అయిపోయింది. ప్రభువా, పెద్ద కుమార్తె పెళ్లికి సహాయం చేశావు, మరి రెండో కుమార్తె సంగతి ఏంటి అని మళ్ళీ ప్రార్థన చేస్తుంటే మళ్ళీ నికోలోస్ ఏం చేశాడంటే మళ్ళీ డబ్బులు మూట తెచ్చి కిటికీలో నుంచి పడేస్తే హల్లెలూయా అని పైన కప్పు మూసే ఉంది. పరలోకంలో డాలర్లు ఉండవు కదా, ఎట్టొచ్చినాయి? ఎవరేశారు ఇవి? ఎవరి ద్వారా దేవుడు నాకు పంపించాడు అని కొంచెం ఆలోచించాడంట. మూడోసారి 3వ కుమార్తె పెళ్ళికి కూడా ప్రభువా 2 సార్లు పంపించావు కదా, ఆయన ఎక్కడున్నాడో 3వసారి కూడా పంపించు, పరలోకపు నిధులు తెరుస్తాను, తలుపులు తెరుస్తానన్నావు కదా అని ప్రార్థన చేసి ప్రతిసారి ప్రార్థన చేసి నిద్రపోయేవాడంట. ఈసారి ప్రార్థన చేసి చూస్తా ఉన్నాడంట దుప్పటేసుకొని. ఆయన నికోలోసు దొంగలాగొచ్చి మూట పట్టుకొచ్చి దాంట్లో కిటికీలో తోస్తుంటుంది, పట్టకపోతే తోస్తా ఉంటే గబక్కన ఆ పక్క నుంచి వచ్చి అలా వాటేసుకొని దొరికాడు దొంగ అన్నాడంట. దొంగ దొర, దొరికాడు దొర. అబ్బా, నువ్వానైనా నా 3 కుమార్తెల వివాహాల విషయంలో నాకు ఎంత సహాయం చేశావు అని సంతోషంతో ఆయన కాళ్ళు పట్టుకొని నెత్తెక్కించుకోబోతుంటే ఎవరికి చెప్పకే, ఎవరికి చెప్పొద్దు, నువ్వు నన్నేం పొగడొద్దు, నేను కాదు, నువ్వు ప్రార్థన చేశావు కదా, ఆ దేవుడే నీకు ఇచ్చాడు. కొన్ని విషయాలు చెప్పు అంటే చెప్పరండి. కొన్ని విషయాలు చెప్పొద్దన్నా ఎట దాచిపెట్టుకుంటాడు. ఈయన అట్టగా చెప్పడం మొదలు పెట్టేశాడు. ఏమని? ఓ ముసలాయన వచ్చాడు, మూట పట్టుకొచ్చి నాకు ఇచ్చాడు అనగానే ఆ ఊర్లో అందరికీ తెలిసిపోయింది. ఆ ఊర్లో ఉన్న పిల్లలందరికీ తెలిసిపోయింది. ఆ పిల్లలందరితో ఒక బిడ్డతో చెప్పాడంట, తాత నాకు బెలూన్లు కావాలంటే అమ్మ నీకేం కావాలో ఒక తాడు కట్టి వెళ్తాను ఇక్కడ, ఆ తాడులో ఒక సాక్స్లో మేజోడు కాళ్ళకేసుకునే సాక్స్లో నీకేమేం కావాలో లిస్ట్ రాసి దాంట్లో పెట్టు, వెళ్ళి నిద్రపోమ్మా, తెల్లారితప్పటికి దేవుడు ఇస్తాడు అని చెప్తే ఆ పిల్ల ఒక్కతే చేస్తుందా? పోయి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి అన్నీ ఒక 30-40 మేజోళ్ళు లైన్లో గట్టి పెట్టారు. ఒకళ్ళు బొమ్మలు కావాలి, ఒకళ్ళు కేకులు కావాలి, ఒకళ్ళు స్వీట్లు కావాలి, ఒకళ్ళు బిస్కెట్లు కావాలి, ఒకళ్ళు డ్రెస్ కావాలి, ఏంటండి ఒకళ్ళు షూస్ కావాలి అని రాసి పెట్టారు. ఈ ముసలాయన వచ్చి ఆ చీట్లన్నీ తీసుకొని అవన్నీ కొనేసి తెల్లారేటప్పటికి సాక్స్ నిండా మళ్ళీ పెట్టేశాడు. అప్పటి నుంచి పిల్లలందరికీ క్రిస్మస్ తాత అంటే అడిగితే దేవుడు క్రిస్మస్ తాత ద్వారా పంపిస్తాడు అనేది ఆనవాయి అయిపోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఆయన అనేక మందికి అలా హెల్ప్ చేశాడు. అంతేకాదు అతడు ప్రార్థనాపరుడు, అతడు విశ్వాసి, త్యాగి, రక్షించబడ్డ వ్యక్తి, క్రీస్తు ప్రేమను ఇవ్వటం ద్వారా పంచిపెట్టాడు. ఒక సమయం వచ్చినప్పటికి ఆది సంఘములో ఆ నికోలోస్ని సెంట్ నికోలోస్ అని పిలిచేవారు. అది ఈ రోజుకి ఆ ఆనవాయి వెళ్తుంది. కానీ ఈరోజు తాతలు కనీసం చాక్లెట్ అని ఎవరు పిల్లలకి బొజ్జ మాత్రం పెట్టుకుంటారు, 2-3 దిండ్లు ఏంటండి
జేబులో ఎప్పుడైనా మీరు క్రిస్మస్ తాతను మీతో పాటు కేరళ రౌండ్స్ తీసుకెళ్తే క్రిస్మస్ తాతగా ఎవరైనా వేషం వేసుకుంటే వాళ్ళ జేబుల నిండా కనీసం చాక్లెట్లన్నా పెట్టండి, కనీసం కొంతమంది పిల్లల కన్నా వారు పంచేటట్టు చెయ్యండి. క్రిస్మస్ తాత నేర్పించేది ఏంటంటే, క్రిస్మస్ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ అంటే గివింగ్. క్రిస్మస్ అంటే దేవుడు క్రీస్తునిచ్చాడు, మనం క్రీస్తు నామంలో ఇతరులకు ఇవ్వాలి. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. యేసుక్రీస్తుని మనకి అనుగ్రహించిన దేవునికి మన విరిగి నలిగిన హృదయాలను అర్పించాలి. క్రిస్మస్ సందర్భంగా గ్రీటింగ్స్ ఇతరులకు చెప్పడం చాలా మంచి అలవాటు. ఒకప్పుడు అమెరికా దేశంలో నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే పోస్ట్ ఆఫీసులన్నీ కుప్పల కింద పోస్ట్ కార్డ్స్తో నిండిపోయి ఉండేయట, గ్రీటింగ్ కార్డ్స్ తోటి. 2-3 నెలలు పట్టేవంటే అవి క్లియరెన్స్ అవ్వడానికి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా వాళ్ళ ఉత్తరాలు పోయి చేరేంత రద్దీగా ఉండేది. కానీ ఇప్పుడు ఎస్ఎంఎస్లు వచ్చేసాయి, ఎవరు గ్రీటింగ్ కార్డ్స్ కొనటం లేదు, ఎస్ఎంఎస్లు పంపుతున్నారా? పంపండి. అంతేకాకుండా క్రిస్మస్ సందర్భంగా యేసయ్య నీకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు కనుక, నీ పాపాలు క్షమించగలిగిన దేవుని నీకు ఒక బహుమానంగా ఊరకే నీ పాపాలు క్షమించే ప్రభువుని నీకు ఇచ్చాడు కనుక, నీవు కూడా ఈ యేసయ్య ప్రేమను ఇతరులకు ఇవ్వటం ద్వారా నేర్పించండి. మా అమ్మ నాన్న బ్రతుకున్నారు అన్న వాళ్ళు చేయి చూపించండి. మీరంతా ధన్యులో మీకు తెలుసా? మీ అమ్మ నాన్నను ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటారా? మదర్స్ డే అని వస్తుంది, ఫాదర్స్ డే అని వస్తుంది, అవన్నీ ఇతర దేశాల్లో గుర్తుపెట్టుకుంటారు, మనకు గుర్తుండవు. కానీ క్రిస్మస్ సందర్భంగా మీ అమ్మగారికి, మీ నాన్నగారికి ఏమన్నా ఇస్తారా? ఏమిస్తారనేది నాకు అవసరంలా. ఏమన్నా ఇవ్వాలి అని తీర్మానం చేసుకున్నారా? చేసుకోకపోతే ఇవాళ చేసుకోండి. ఏంటండి, మీ అమ్మకి ఏది ఇష్టమో మీకు తెలుసా తెలీదా? మీ నాన్నకి ఏది ఇష్టమో తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి మీరు ఇచ్చేది ఇష్టమైంది, వాళ్ళకి ఇష్టమైంది ఇస్తే బాగుంటుందా, వాళ్ళకి ఇష్టం లేనిది ఇస్తారా? మరి వాళ్ళకి ఇష్టమైంది ఇవ్వండి. అది కూర అయితే వండి పెట్టండి, అది చీర అయితే కొని పెట్టండి, ఏంటండి అది పండు అయితే కోసి పెట్టండి, ఏంటండి ఏదో ఒకటి. మీ నాన్నకు చెప్పులు దిగిపోయినాయి, అదే కుట్టుకొని వేసుకుంటున్నాడు, అదే ఊడిపోయిన చెప్పుతాడు నడుస్తున్నాడు, ఓ చెప్పులు చెత్తుకొని పెట్టు. నీకు ఎన్ని చెప్పులు కొన్నాడో మీ చిన్నప్పుడు, ఎన్ని బూట్లు కొన్నాడో అడుగు కావాలంటే. ఏంటండి, క్రిస్మస్ సందర్భంగా అమ్మ నాన్నల్ని గణపరచండి, తల్లిదండ్రుల్ని సన్మానించు. నీవు దీర్ఘాయుషవంతున్నట్లు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. కాబట్టి యేసు ప్రభు నిజమైన క్రిస్మస్ అంటే ఊరకే మనం తిని తాగి గంతులేయటం కాదండి. క్రీస్తు నన్ను ప్రేమించాడు, నేను ఇతరులను ప్రేమించాలి. క్రీస్తును నాకు ఇచ్చాడు, నేను ఇతరులకు ఏదైనా యేసు నామములో ఇవ్వాలి అనే ఆశ కలిగి ఉండండి. మన సొంతోళ్ళకి ఇచ్చుకోవటానికే ఇంత కష్టంగా ఉంది, మనకి చూపించుకోవాల్సి వస్తుంది. చూపితే కానీ ఇవ్వాలన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏంటండి, కొంతమంది తల్లిదండ్రులు అయితే రానన్న ఒక ముద్దన్న ఎవరా అంటారు. అప్పుడు ఊరకొచ్చుద్ది కదండి ముద్దు. అమ్మను ముద్దు పెట్టుకోవడానికి, నాన్నను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గు మన దేశంలో. ఇతర దేశాల్లో అయితే తెగబెట్టుకుంటారులేండి. ఏంటండి, మనకి ముద్దు అనగానే ఒక చెడ్డ అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే గొబ్బు ముద్దులు ఉన్నాయి ప్రపంచంలో, ఎక్కువ ముదిరిపోతున్నాయి ఆ ముద్దులు. ప్రేమ ముద్దులు లేవు, ద్రోహంతో కూడిన ముద్దులు, కపటపు ముద్దులు, ఏంటండి వేషధారణ ముద్దులు, శరీరిచ్చులతో నిండిన ముద్దులే కానీ పవిత్రమైన ముద్దు. ఆది సంఘంలో చెప్పాడు పౌలు, మీరు ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. ఉందా లేదా బైబిల్ చదివారు ఎప్పుడన్నా? ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొనండి. ముద్దు ప్రేమకు సూచన. అందుకని యూదా ఇస్కరియోతు అన్నాడు, యూదా స్వీకరించడానికి ఇచ్చే ముద్దు అప్పగించడానికి పెడుతున్నావా? ఏంటండి రిసీవింగ్. మీరు క్రిస్మస్ సందర్భంగా మీ తల్లిదండ్రులకు ప్రేమ చూపించండి, ఇది సహజం. అలాగే అన్న చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు ఇలా ఉంటే మీరు ఒకరికొకరు క్రీస్తు ప్రేమను చూపించడం
నేర్చుకోండి. ఒక అన్నకి చెల్లి అంటే చాలా ఇష్టమంట, చెల్లికి అన్నంటే చాలా ఇష్టమంట. ఎప్పుడు ఇద్దరు ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటుంటారంట. క్రిస్మస్ వచ్చిందని తెలిసి మంచి గిఫ్ట్ అన్నకు కొనివ్వాలి అని చెల్లి ఆలోచించిందట. అయితే అన్న కూడా తనకి తెలియకుండానే మంచి గిఫ్ట్ని చెల్లి కొనివ్వాలి అని ఆలోచించాడంట. అన్నకు ఒక వాచ్ ఉందంట, వాచ్కి స్టాప్ తెగిపోయింది. స్టాప్ తెగిపోతే వాచ్ పెట్టుకోవడం కుదురుద్దా? అందుకని సొరుగులోనే పెట్టున్నాడు. ఈ అమ్మాయి అనుకుంది, అన్నకి ఒక వాచ్ స్టాప్ కొనిపెడితే అన్న చక్కగా చేతికి వాచ్ పెట్టుకుంటాడు. అయితే నా దగ్గర డబ్బులు లేవే, ఏం చేయాలి అనుకున్నారు. అమ్మాయి చాలా చక్కటి నొక్కులు జుత్తుంటుందంట, మంచి హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్కి పెట్టుకోవడానికి క్లిప్పులు ఏమి లేవంట. ఆ చెల్లికి తగిన మంచి క్లిప్స్ పెడితే ఆ చెల్లికి ఇంకెంత అందంగా ఉంటుంది కదా. ఎప్పుడు చూసినా చింపిరిగా జుట్టు వదిలిపెట్టుకోవడం. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ లేవులే అప్పుడు ఆ రోజుల్లో, అంటే క్లిప్పులు పెట్టేవాడు. ఆ క్లిప్ కొనిద్దాము అని ఈయన అనుకున్నాడంట. ఇద్దరు ఒకరిదేని కూడా ఒకరు వెళ్ళి అన్నకి వాచ్ స్టాప్ కొనటానికి జుట్టు అమ్మేసిందంట ఈ అమ్మాయి. మంచి జుట్టు కదా, జుట్టు అమ్మకం ఉంటుంది అక్కడక్కడ, మీకు తెలీదా? జుట్టు అమ్మేసి పొట్టి చేసుకొని షార్ట్ చేసుకొని జుట్టు అంతా అమ్మేసుకొని ఆ డబ్బులతో స్టాప్ కొనేసింది. ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ఈ వాచ్ ఎందుకు నాకు పెట్టుకోవడం లేదని వాచ్ అమ్మేసి క్లిప్పులు కొనుక్కొచ్చాడట. ఏంటండి, క్లిప్పులు పెట్టుకొని ఏనొచ్చాడు, స్టాప్ పట్టుకొని ఆమె వచ్చింది. పెట్టుకోవడానికి ఈమె జుట్టు లేదు, వాచ్ లేదు. ఇద్దరు చూసుకొని ఒక్క నిమిషం బాధపడ్డారంట, కానీ పక్కు నవ్వుకొని మన ప్రేమ ఎంత త్యాగమైందో, ఒకవేళ ఉపయోగం లేకపోయినా నువ్వు కొనిచ్చిన స్టాప్ నేను దాచిపెట్టుకుంటా, నువ్వు కొనిచ్చిన క్లిప్పులు నేను గుర్తుపెట్టుకుంటా అని వారు ఒకరిని బట్టి ఒకరి ప్రేమను బట్టి చెప్పలేనంత సంతోషం పొందారండి. గిఫ్ట్ని చూసి సంతోషపడ్డెవడు గిఫ్ట్ ఇచ్చిన వాడిని చూస్తే నిజంగా సంతోషపడతాడు. ఏది మనం అందుకున్నామన్న దాని మీద కాదు మన సంతోషం ఉండవలసింది, ఎవరు ఇచ్చారు అన్న దాని మీద మనం సంతోషం ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్యను పొందిన మీరు ఇతరులకు ఏమన్నా ఇవ్వటానికి ప్రయత్నించండి. నాకు నిన్నే ఒక ఆలోచన వచ్చింది. సాధారణంగా మా చర్చిలో యూత్ మీటింగ్స్ లేకపోతే ఏదైనా స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు వీళ్ళు మధ్యాహ్నం భోజనం తయారు చేసుకుంటారు. ఈ మధ్య వారికి నేను అప్పచెప్పేశాను, మీరే చేయండి అంటే ప్రతిసారి ఎక్కువ చేసేస్తున్నారు, మిగిలిపోతుంటే మిగిలిపోయింది అని నేను ఎందుకు మిగిలింది అని నేను అంటే, లేదన్నా పేదలకు ఇచ్చేసి వస్తామని చెప్పి అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా సైకిల్ వేసుకొని బైక్ వేసుకొని రోడ్ల మీద ఎక్కడెక్కడ ఉన్నారా పేదవాళ్ళని ఎతికి ఈ పొట్లాలు కట్టేసి మిగిలిన అన్నమంతా కూర అంతా ఇచ్చేసి వస్తారు. నేను మొన్న అన్నాను, 3వ చేశారా ఏమీ ఇలాగా అంటే, మీరు మిగిలిపోతే ఇస్తున్నారు కానీ మీరు నిజంగా పేదవాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ కోసం సపరేట్గా వండి ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్నాను. మనకు మిగిలింది ఇవ్వటం పెద్ద గొప్ప, కానీ మనం తినకుండా ఇవ్వటం నిజమైన గొప్ప. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద పెట్టండి, క్రీస్తు ప్రేమను వాళ్ళకి చెప్పండి. ఉన్నారా విజయవాడలో ఆకలితో ఉన్నోళ్ళు? లేరా? మనకి ఎక్కువ కింద పడేస్తున్నాం కానీ ఏంటండి, మనకి మిగిల్చి వేస్ట్ చేస్తున్నాం. కానీ నాకు చాలా బాధ వేస్తుంది ఒక్కోసారి అన్నం పడేస్తున్నప్పుడు. కూరలు కూడా పడేస్తారా అన్నాను మొన్న. అయితే నేను అన్నం పడేస్తామంటే కొంచెం అలవాటు మనకు అనుకోండి, కూర కూడానా ఇంకొంచెం కూర ఏంటంటే లేదురా అంటారు కదా నీళ్ళలో. కొంతమంది ఇళ్ళల్లో మంచి కూర అన్నం చేసి ఆకలితో ఉన్నవాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాలి. మనకి కనపడరు వాళ్ళు మనకు కనపడరు. వాళ్ళు షాపులో ఉండరు. ఏంటంటే వాళ్ళు ప్లాజాల్లో ఉండరు. రేమాండ్ షాప్లోకి వెళ్ళి, ఎల్పి షాప్లోకి వెళ్ళి, లూయిస్ ఫిలిపి షాప్లోకి వెళ్ళి ఎక్కడున్నారు అడుకునేవాళ్ళు, ఎక్కడున్నారని అడిగేవాళ్ళుకో, ఏమైనా కొనడానికి వచ్చారా, అడుక్కోడానికి వచ్చావా అని అడుగుతారండి. అక్కడ ఉండరు. ఎక్కడుంటారు వాళ్ళు? విజయవాడలో స్లమ్స్ ఉన్నాయండి. విజయవాడలో చాలా స్లమ్స్ ఉన్నాయంట. నాకు మొన్నే వినికిడిలోకి వచ్చింది. నా మెయిన్ మినిస్ట్రీ స్లమ్స్లో స్టార్ట్ చేశాం. ఈ సేవకు పునాది స్లమ్ మినిస్ట్రీయే. ఈ రోజున స్లమ్స్లో ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు ఎవరు. మంచి కెథడ్రల్స్, మంచి ఆలయాలు, ఏసీ హాల్స్కి వచ్చేవాళ్ళు,
డీసెంట్ పీపుల్ వస్తున్నారు, వాళ్ళు రావాలని ఆశపడుతున్నారు పాస్టర్ గారులు, కానీ నశించిన దానిని వెతకి రక్షించాలి అని యేసు ప్రభు వచ్చాడు. వాళ్ళంతటా వాళ్ళు ప్రభు దగ్గరకు రాలేని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. వెతికి పట్టుకోండి, ఎక్కడున్నారో చెప్పండి, కుదిరితే నేను వస్తా. నన్ను నడవనట్ల రోడ్డు మీద సెల్ఫీ అంటున్నారు, అది గొడవ. రోడ్డు మీద నడిచినప్పుడు ప్రార్థన చేయమని అడిగితే కూడా రోడ్డు మీద ప్రార్థన చేసుకుంటూ వెళ్తానికి నేను సిద్ధమే. కానీ సెల్ఫీ అంటే నా బొమ్మలు పెట్టుకుంటే ఏమొస్తుంది మీకు? అందుకని దాక్కోవాల్సి వస్తుంది, నేను పారిపోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి కారు ఎక్కే లోపల 10-15 మంది వచ్చి సెల్ఫీలు అంటున్నారు. ఎక్కడ తీసుకుంటాం? పొరపాటున మా మనవడికి ఒక చిన్న బొమ్మ కారు కొందామని నిన్న హైదరాబాద్లో ఎదురుగుండా ఉన్న ఒక చిన్న షాపులోకి వెళ్ళా. అప్పటికి 10 మంది అటు వచ్చారు. నన్ను బతకనివరా బాబు, మీకు దండనైనా మా మానవుడికి బండి కొట్టుకుని వచ్చా. ఇప్పుడే ప్రార్థన చేయండి అంటే కొంతమందికి ప్రార్థన చేయటం నాకు ఎక్కడైనా సిగ్గు లేదు, భయం లేదు, ఆసక్తి. కానీ ఈ ఫోటోలు తీసుకోవడం ఏంటి? అందుకని ఏదైనా క్రిస్మస్ తాత వేషం వేసుకొని రావాలి నేను వస్తే. కానీ మీరు వెళ్ళగలరు, మీరు గొంతుల్లోనికి వెళ్ళగలరు. ఏంటండి, నా వయసును బట్టి, నాకున్న స్థితిని బట్టి నేను చేయలేనివి సామాన్యంగా యవనస్తులు చాలామంది ఈ రోజున చేయగలరు. మీరు వెళ్ళి ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక మంచి ఆహారాన్ని సిద్ధపరిచి, వాళ్ళ జన్మలో ఎప్పుడూ తిననటువంటి ఆహారం మీరు పెట్టాలి. పప్పుచారాన్ని పెడితే గొప్ప కాదు, అందులో ఏంటంటే ఎప్పుడూ తిననటువంటి అబ్బాయి ఇలాంటివి కూడా తింటారా అని వాళ్ళు ఆశ్చర్యపడి, అవునయ్యా యేసు ప్రభువును కలిగిన వారు ధన్యులు అని ఆయన సువార్తను చెప్పి ఒక అన్నం పొట్లం ఇవ్వండి. చలికాలంలో ఉన్నాం, ఒక దుప్పట తీసుకెళ్ళి కప్పండి, ఒక కొత్త వస్త్రాన్ని కొనివ్వండి. అదే నిజమైన క్రిస్మస్. ఒకరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రవచనాలను నమ్మినటువంటి ఒక వ్యక్తి, యేసు ప్రభు పుడతాడు, ఆయన మన ఇంటికి వస్తాడు అని చెప్పిన వ్యక్తి ఒక చక్కటి చిన్న బూట్లు, చిన్న ఏంటంటారు ఊలుతో అన్నిన ఒక స్వెట్టరు, ఆ చిన్న బిడ్డకు అవసరమైన దుప్పటి అన్నీ తయారు చేసుకొని చూస్తా కూర్చున్నాడంట. వస్తానన్నాడు, యేసు ప్రభువును తెస్తానన్నారు, ఆయనకి ఇద్దాము అని. కానీ ఆ లోపల ఒక పేద స్త్రీ అప్పుడే ప్రసవించిన పసిబిడ్డను ఒళ్ళో పట్టుకొని చలికి వణికిపోతూ గుమ్మం దగ్గరికి వచ్చి అయ్యా అని అడిగిందట. బిడ్డ వణికిపోతున్నాడు, ఒక దుప్పటి ఉంటే ఇవ్వండి అయ్యా, ఒక గుడ్డముక్క పడేయండి అయ్యా. లేదమ్మా, నేను అవన్నీ యేసుప్రభు గారు చేర్చాను, సిద్ధపరిచాను అయ్యా, బిడ్డ చచ్చిపోయేటట్టుందయ్యా, కనికరించండి అయ్యా అంటే ఒక నిమిషం ఆలోచించాడంట. ఆయన ఆలోచించి ఆ బట్టలు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. సరే, యేసుప్రభు వస్తున్నప్పుడు కనీసం ఏంటండి ఒక సాంబ్రాణి పగన్న వేద్దాం, ఒక చిన్న వేడి పానీయమైనా ఇద్దాం అని ఏంటంటూ సిద్ధపరచుకున్నాడు. కానీ ఎవరో అడుక్కునే వాళ్ళు వస్తున్నారు, ఎవరో పేదవాళ్ళు వస్తున్నారు, లేమిలో వాళ్ళు వస్తున్నారు, సిద్ధపరిచిన ఎన్ని వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నారు. ఏంటండి ఆ తర్వాత యేసు ప్రభువే కనబడ్డాడట. సారీ నాయనా, నేను అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏమీ లేవయ్యా. ఇచ్చావు కదా, నాకు కప్పుకోవడానికి ఇచ్చావు కదా, నాకు త్రాగడానికి ఇచ్చావు కదా, నేనెప్పుడు ఇచ్చాను నీకు? ఈ చిన్నవారిలో ఒకడికి ఇస్తే అది నీవు నాకు ఇచ్చినట్టే. పేదలను కనికరించేవాడు ధన్యుడు. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించేటప్పుడు మనం ప్రేమను పంచాలి. చాలామంది పాస్టర్ గారులు సంఘాల్లో వాళ్ళు చెప్తారు, పేదల ఫండ్ పేదలకు ఇవ్వండి, మీరు ఇవ్వండి మేము పంచుతాం, మీరు ఇవ్వండి మేము తీసుకెళ్ళి ఇస్తాం అంటారు. నాకు కూడా అది కూడా ఎందుకో ఇష్టం ఉండదండి. మీరిచ్చింది నేను ఇవ్వటం ఎందుకు? మీరిచ్చింది ఎవరు ఇవ్వాలి? మీరే ఇవ్వాలి. మీరు ఇవ్వటం గొప్ప కాదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, క్రీస్తు ప్రేమను పంచటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ క్రిస్మస్ సందర్భంగా కనీసం ఇద్దరికైనా
నా చేతనైన సహాయము, నా చేతనైన ప్రేమను చూపిస్తాను. నేనేం దానికి దుప్పటి ఇవ్వండి, అన్నం పెట్టండి, డబ్బులు ఇవ్వండి, నేనేం చెప్పడం లేదు. నేను మీకేం ప్రేరేపణిస్తారో అది. నేనేదైనా ఎవరైనా లేమిలో ఉన్నవారిని చూసి నా యేసయ్య నన్ను ప్రేమించినట్లు ఆ ప్రేమను ఇతరులకు పంచుతాను, ఆ ప్రభువుని గురించి చెప్తాను. ఈ జనవరి 1వ తారీఖు లోపల అన్నవాళ్ళు చేయి చూపించండి. 12 రోజులు ఉన్నాయి. ఆ మిగిలిన వాళ్ళ చేతులు పక్కన వాళ్ళ ఎత్తి పట్టుకోండి అమ్మా. భయపడకుడి, దిగులు పడకుడి. ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు నేను తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారు? ఎవరండి పుట్టినాడు? రక్షకుడు, రక్షించేవాడు. యోసేపు కనబడిన దూత చెప్పింది, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అనే పేరుకి అర్థమేంటి? రక్షకుడు. జాషువా అనే పాత నిబంధన పేరు యేసు అనే పేరును చూపిస్తుంది. యేసు అంటే రక్షకుడు. మనకి ఎవరు పుట్టాడు? రక్షకుడు. మన సాధారణంగా అంటాం ఆపద్బాంధవుడు అంటే అర్థం ఏంటి? ఆపదలలో రక్షించినవాడు, సహాయం చేసినవాడు. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు వచ్చి నీకు పెద్ద రుసుమిచ్చాడు అనుకో, అబ్బా ఆపద్బాంధవుడిలాగా వచ్చి నన్ను తప్పించావా అవమానం నుంచి అంటావు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు నీకు స్వస్థత కలిగిందనుకో, నిన్ను ఆ డాక్టర్ నీకు మెడిసిన్ ఇచ్చి ఆపరేషన్ చేసి స్వస్థపరిచాడు అనుకో, ఏం చేస్తున్నారు? డాక్టర్కి ఏం చేస్తున్నారండి? అబ్బా ప్రాణం కాపాడారయ్యా, మీకు చాలా వందనాలని చెబుతున్నారు. కానీ నిజ రక్షకుడైన ప్రభు నీ రోగాల నుండి నిన్ను స్వస్థపరచడానికి, నీ సంకటాలు కుదర్చడానికి, నీ సమస్యలు పరిష్కరించడానికి, నీ అవసరతలు తీర్చడానికి ఆయన అన్ని విషయాలలో మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. ఆపదలో నీవు మొరపెడితే, శ్రమలో నీవు మొరపెడితే, భయములో బాధలో నీవు పిలిస్తే పలికేవాడిగా, మన పాపానికి పరిహారం చేయవాడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆనాడు గాబ్రియేలు దూత మిగిలిన దూత సమూహాలు చెప్పిన మాట వినండి. ఈయన ఎవరాయన? అక్కడే ఈయన ఎవరాయన? ఈయన యేసు లేదు, అక్కడ ఒట్టేసి కాదు. ఆయన ఎవరాయన? ప్రభువు అయిన యేసు. ఆయన ప్రభువు, ఆయన రాజు. ఆయన జన్మములోనే రాజుగా వచ్చాడు ఈ లోకంలోనికి, ప్రభువుగా వచ్చాడు ఈ లోకంలోనికి. జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చి అడిగారు. ఏమని అడిగారు? ఆ చిన్నబ్బాయి ఎక్కడ అడిగారా? ఎక్కడ అడిగారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఏమనుకుంటున్నారు యేసుప్రభు అంటే? ఏంటంటే యేసుప్రభు అంటే ఎగతాళి చేస్తున్నారేంటి మనుషులు ఇవాళ? ఆయన గొప్పతనాన్ని ఎరగక, ఆయన యొక్క ప్రత్యేకతను గుర్తించక మనుషులు ఈ రోజున క్రీస్తును తృణీకరిస్తున్నారు. నువ్వు ఆయన ఆరాధిస్తున్నాననే వాడివి. ఆయన గొప్పతనాన్ని, ఆయన స్థితిని నువ్వు గుర్తించావా? ఈయన ప్రభు అయిన యేసు. యేసు ప్రభుకి ఇంకో పేరు ఉంది ఏంటండి? యేసు ప్రభు కంప్లీట్ పేరు ఏంటండి? యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు రక్షకుడిగా అభిషేకించబడి సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఏర్పరచబడిన వాడిగా, సిద్ధపరచబడిన వాడిగా, తీర్మానించబడిన వాడిగా, అభిషిక్తుడిగా క్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడే ఆయన మరణ పునరుద్ధానాల గురించి ప్రకటించాయి దేవదూతలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, భూమి మీద ప్రజలందరికీ సమాధానం అన్నారా?
ఎవరికి? ఆయనకిష్టులైన వారికి, ఆయనంటే ఇష్టపడే వారికి, ఆయనను ప్రేమించే వారికి, ఆయనను నమ్మేవారికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టాడని తెలిసిందో ఆ నక్షత్ర శాస్త్రాలను ఎరిగినటువంటి జ్ఞానులు తూర్పు దిక్కు నుండి ప్రయాణమై ఆ రక్షకుడిని చూడాలని ఎంతో ఆశతో వచ్చారు. ఎన్నో కష్టాలు ఓర్చుకొని వచ్చారు. ఈ రోజున మనం విజయవాడలో ఈ మూల పెడితే ఆ మూల మీటింగ్ రావడానికి దూరం అండి, భారం అండి. ఈ మధ్య మా సహోదరులు చెన్నైలో ఈ క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ సందర్భంగా సాధారణంగా మేము ప్రతి విశ్వాసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక వాగ్దానం ఇచ్చి వస్తాం. చాలా సంవత్సరాలు నేను చేశాను. గత కొన్ని సంవత్సరాల నుంచి మా సంఘ పాస్టర్ గారులు అందరూ విడిపోయి 2-3 గ్రూపులుగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఈసారి నాకేమైందంటే నేను వెళ్ళలేకపోయినా వాళ్ళందరూ నేను సంపాదించిన ఆత్మలు ఒక్కొక్కరిని కూడా కన్నీటితో ప్రసవ వేదన పడి కన్న ఆత్మల వాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలామంది చర్చిలు మానేశారు. మానేసిన వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళండి, అందరి ఇళ్ళకి, తప్పిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. ఇప్పుడైనా మళ్ళీ చేరదీనట్టుగా మరొక్కసారి యేసయ్య ప్రేమను వారికి చెప్పండి, వారి కొరకు ప్రార్థించండి అని చెప్పి మీరు ఏ ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంటిలో ఒక చిన్న బిట్టు వీడియో తీసి, ఒక పిక్చర్ ఫోటో తీసి, వాళ్ళ ఫోన్ నెంబరు పేరు నాకు వెంటనే వాట్సాప్ పంపండి అన్నానండి. రాత్రంతా వస్తూనే ఉన్నాయి ఫోటోలు నాకు, పోయిన వారమంతా ఏంటండి వస్తుంటే నిద్ర కూడా పోకుండా చూస్తూ ఉన్నా. అరే నాయన విజయ్ కుమార్, నువ్వా ఏమైపోయావురా ఇన్ని రోజుల నుంచి? ఉన్నావా, బతికే ఉన్నావా? చర్చికి రావడం మానేశావే ఏంటండి అని అన్నీ చూసుకుంటా ఉన్నాను. అదే చూస్తున్నప్పుడు ఎంతమంది తప్పిపోయారు, ఎంతమంది ఎందుకు రాలేదని అడగండి. మీరు ఎందుకు చర్చి మానేశారంటే అందులో కొందరు చెప్పిన సమాధానం ఏంటంటే, కొందరు ఫుల్గా లోకల్లోకి వెళ్ళిపోతే దేవుని దగ్గర రారు కదా, అది వేరే సంగతి. కొందరు ఏమంటారంటే అది దూరం అయిపోయిందండి, మా పక్కనే ఏదో మీటింగ్ జరుగుతుంటే అక్కడికి పోతున్నామంటే. ఏ దూరం అయిపోయింది? తల్లి సంఘము దూరం అయిపోయిందంట. కొంతమంది ఏమంటారంటే అది మన ఆరాధనలు చాలాసేపు ఉంటున్నాయి, మా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, పక్కనైతే షార్ట్ సర్వీస్ ఉంది స్వీట్గా, ఆ షార్ట్ సర్వీస్ స్వీట్ సర్వీస్కి వెళ్ళి వచ్చేస్తున్నామంటారట. ఏంటండి వీళ్ళందరూ ఏమంటారు? వీళ్ళని భక్తిలో దిగజారిపోయినోడికి ఎక్కడో ఎవరు చెప్పినా దేవుని వాక్యమే, ఎక్కడికి పోయి కూర్చున్నా ఏం పోయింది, ఎక్కడికో చోటు వెళ్ళి టిట్ అనుకుంటే పరలోకం మందే. కాదు ఏంటండి, సమస్తమైన దానిని పరిశీలించి మేలైన దానిని చేపట్టండి, అన్ని ఆత్మలను నమ్మకండి. అంచెదనములలో అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరతారు. నిజమైన ఆరాధన కొరకు ఆశపడేవారు అమెరికాలో ఉన్నా సరే, అన్నా ఇక్కడ ఎన్నో చర్చిలు ఉన్నాయి కానీ మాకు ఎక్కడ తృప్తి దొరకడం లేదన్నా, మన మందిరంలో కింద కూర్చొని ఆరాధించుకున్నంత ఆనందం లేదన్నా, ఏంటో చెప్తున్నారు, ఏదో అయిపోతుంది, నాకు తృప్తే లేదు. మన లైవ్ చూసుకున్నప్పుడే మాకు కొంచెం నెమ్మది కలుగుతుంది. లైవ్లో క్రమంగా అమెరికాలో ఉన్న, సింగపూర్లో ఉన్న 1.5 2 గంటలు 3 గంటలు కదలకుండా మేము కూర్చొని లైవ్లో వాక్యం వింటున్నామని చెప్తున్నారు. ఈరోజున గమనించండి, జ్ఞానులు ఎక్కడో పడితే నాకెందుకులే అనుకోలేదు. వాళ్ళు ప్రయాణమై వచ్చారు, ఒంటెల మీద వచ్చారు. ఇప్పుడులాగా విమానాలు లేవు, వెతుక్కుంటూ వచ్చారు. నన్ను వెదకువారు నన్ను కనుగొంటారు. యేసు ప్రభువుని పూర్ణ హృదయంతో వెతికిన వారు ఆయనలో ఉన్న సంపూర్ణతను తెలుసుకోగలుగుతారు. వారు అక్కడ దాకా వచ్చారు, కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళారు తప్పైన స్థాటికి. రాజుగా పుట్టినవాడు ఎక్కడ అడగగానే హేరోదుకి కలవరం పుట్టిందట. ఏం పుట్టింది? క్రిస్మస్ అంటే కొంతమందికి ఆనందం, కొంతమందికి ఏంటండి కలవరం. ఇళ్ళల్లోనే ఉంటుంది. క్రిస్మస్ బట్టలు కొనరా,
చెత్తంటే అప్పులు తీర్చలేకుండా మళ్ళీ క్రిస్మస్ మాట్లాడతాం. ఎక్కడ క్రిస్మస్, దరిద్రపు క్రిస్మస్. ఆ పాస్టర్ గారు చెప్పారు క్రిస్మస్ లేదంటే నోర్మస్గా నీ కన్వీనియంట్ కోసం పాస్టర్ గారి మీద వేస్తారు. మళ్ళీ ఏంటంటే కొంతమందికి క్రిస్మస్ వచ్చిందంటే బట్టలు కొనాలి, పిల్లలకి చర్చికి వెళ్ళాలి, కొన్ని కలవరాలు. ఎప్పుడు సాతానికండి యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి వాడికి కొత్తలు ఆడుతుంది. వాడికి ఎట్లాగైనా సరే యేసు ప్రభువుని ఈ లోకంలోనికి రాకుండా చేయాలి, పాపులకు విమోచన కలగకుండా చేయాలని ఎన్ని విధాలు ఆటంకపరిచాడో మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. మొదటి నుండి మనం చూస్తూ ఉన్నాం. హేరోదు రాజులో దూరి సాతానుడు, మీరు ఆయన ఎక్కడ పుట్టాడో చూసి వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను, ఆరాధిస్తాను అంటున్నాడు. ఎంత కుయుక్తి! నిజంగా ఆరాధిస్తానికి అడిగాడా, చంపడానికి అడిగాడా? ఆయన ఎక్కడి నుంచో వచ్చిన జ్ఞానులు కనుగొనంట పక్కనే ఉన్నటువంటి హేరోదుకు చెప్పాలంట. యెరూషలేముకి బెత్లెహేము 2 మైళ్ళు అంటే ఇంచుమించు 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, పక్కనే ఉంది. పక్కనే ఉన్నా కూడా హేరోదుకు తెలియలేదు ఆ సంగతి. కానీ ఎక్కడో ఉన్న జ్ఞానులు కనుగొన్నారు. కారణం, నన్ను వెదకువారు నన్ను కనుగొంటారు. మీరు ఇంతకీ యేసు ప్రభువుని వెతికారా? ఒక బాలయేసుని కాకుండా, ఒక బొమ్మ యేసుని కాకుండా, ఒక కథలలో ఉన్న యేసు ప్రభువుని కాకుండా సజీవుడైన యేసును మీరు కనుగొన్నారా? నా విమోచకుడు సజీవుడైన క్రీస్తు అని క్రిస్మస్ చూడకుండానే, ఏంటంటే శిలువ మరణ పునరుద్ధారాలు చూడకుండానే చెప్పగలిగాడు ఎవరైనా? యోబు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అజ్ఞానులు వెళ్ళి ఇంటిలోనికి వెళ్ళి శిశువును చూసి బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించారు. బంగారము ఆయన రాజులకు రాజు అని నమ్మి రాజుకు బహుమానం ఇచ్చినట్టుగా ఇచ్చారు. సాంబ్రాణి ఆయన శిలువ శ్రమలు భరించి మన కొరకు హారతైపోతున్నాడు, తను తాను ప్రాణార్పణ చేసుకుంటున్నాడని, ఆయన శిలువలో మరణిస్తున్నాడన్నది దానికి గుర్తుగా సాంబ్రాణి ఇచ్చారు. ఆయన శరీరం కుళ్ళు పట్టదు, ఆయన మృత్యుంజయుడే లేస్తాడు అని పునరుద్ధానానికి గుర్తుగా ఆయనకు బోళాన్ని ఇచ్చారు. క్రిస్మస్లోనే సంపూర్ణమైన సువార్త ఉందండి. క్రీస్తు బాలయేసును చూచినప్పుడు సంపూర్ణుడైన క్రీస్తును మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని క్రిస్మస్ పండుగలు అయిపోయిన తర్వాత నీ జీవితంలో ఈ క్రీస్తులో ఉన్న ప్రత్యేకతను గుర్తించి నీ హృదయం తెరిచి ఆయన్ని ఆరాధించావా? ఒక ఆచార క్రిస్మస్గా ఈ క్రిస్మస్ వెళ్ళిపోకుండా చూడండి. పాటలు, డ్యాన్సులు, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత, స్టార్సు, కేకులు ఇవన్నీ పక్కన పెట్టండి. ముఖ్యమైనది ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఒంటరిగా కూర్చొని నా కొరకు పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చిన ప్రభువా, నన్ను రక్షించాలని, నా పాపాల నుండి, నా వ్యాధుల నుండి, నా సమస్యల నుండి, నా కొరతల నుండి, నా దిగులు, చింత, భయము, బాధ నుండి నన్ను విమోచించేవాడివని నమ్ముతున్నాను అని మీరు పూర్ణ హృదయంతో ప్రభువుని స్తుతించి ఆరాధించగలగాలి. వెతుక్కుంటూ వచ్చారు జ్ఞానులు. వెతకపోయినా చెప్పబడింది గొల్లలకి. ఎందుకంటే గొల్లలు మామూలుగా ఎర్రి గొల్లలాగా మనం చూపిస్తుంటాం, కానీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. గొల్లలు అంటే ఆ రోజు దావీదు వంశం వాళ్ళు, యూదా వంశం వాళ్ళు. గొర్రెల కాపరులు అంటే అది వాళ్ళ హోదా. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, ప్రవచనాలు ఎరిగిన వారు. రక్షకుడు వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు ఎదురు చూస్తున్నారు. రోమన్స్ యొక్క భయంకరమైన క్రూరత్వం కింద నలిగిపోతున్నారు వాళ్ళు. అలాగే హేరోదు రాజు యొక్క క్రూరత్వం కింద నలిగిపోతున్నారు. స్వతంత్ర ప్రజలై ఉండి ఏ పట్టణంలో దావీదు రాజుగా ఉండి ఇశ్రాయేలీయులు పరిపాలించారో ఆ దేశంలో వారు బానిసలుగా, వారు పన్నులు కట్టుకుంటూ, వారు దాక్కొని భయపడిపోయి బాధలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాధల్లో నుంచి మమ్మల్ని విమోచించే మెస్సయ్య వస్తాడు, నాకు విడుదల ఉంది అని ఎదురు చూస్తున్న గొల్లలు. కాబట్టి భూమి ఎంత ఉన్నప్పటికీ, ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ
ఆ సాధారణమైన గొల్లల కాపరుల దగ్గరికి వచ్చి దేవదూతలు బ్రేకింగ్ న్యూస్ చెప్పాయి. న్యూస్ అవి ఇప్పుడే కనుక యేసుప్రభు పుట్టిన సందర్భం ఉంటే అన్ని ఛానల్స్లో ఏముంటుంది తెలుసా అండి? బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త, ప్రవచనాల సందర్భంగా లోకరక్షకుడు జన్మించాడట, పశువుల పాకలో పరుండబెట్టాడట అంటే అందరూ సునామీ గురించి నిన్న మొన్న అందరూ టీవీలకు అతుక్కుపోయారంట కదండి. ఇటు తిరిగింది ఇటు తిరిగింది ఇటు తిరిగింది ఇటు తిరిగింది ఇటు తిరిగింది తిరిగింది ఇది ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇటు వచ్చిన తర్వాత ఇటు తిరిగింది తిరుగుతుంది అటు తిరిగి తిరుగు చెప్పలేము అంటే ఎటు చూద్దామని ఏమైపోద్దు అని భయపడిపోతున్నాడు చూడండి. ఆ రోజున యేసు ప్రభు వార్త ఎవరికి తెలియలేదండి, ఎవరికి తెలీదు. అరే లోక రక్షకుడు లోకంలో జన్మించినప్పుడు ఆ విషయం అందరికీ తెలియాలి కదా. కానీ కొంతమంది గొర్రెల కాపరులకు మాత్రమే తెలియజేయబడింది. ఆ గొర్రెల కాపరులే అందరికీ చెప్పాల్సి వచ్చింది. ఈ రోజున ఎంత గొప్ప ధన్యత అండి. విజయవాడలో ఎన్ని లక్షల మంది మనుషులు ఉంటారంటారు తెలుసా అండి? పాపులేషను ఎంత అండి? 1.5 మిలియన్. 1.5 15 lakhs 15 లక్షలు. హైదరాబాద్లో 1 కోటి మంది అట, 1,20,000 మంది హైదరాబాద్, ఒక్క హైదరాబాద్లో 15 lakhs పీపుల్ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నాట్ ఈవెన్ 1000 పీపుల్. మరి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు చెప్పలేదు ఈ శుభవార్త? మనకే ఎందుకు వచ్చింది? మీరు చాలా తెలియగలవాళ్ళనా? మీరు చాలా డబ్బులు ఉన్నోళ్ళనా? మీరందరూ విఐపీసా? చెప్పండి. ఆయన్ని వెతికేవాళ్ళు, ఆయనని ఆశించేవాళ్ళు, ఆయన మీద నమ్మకం ఉంచుకున్న వాళ్ళు, నన్ను వెతకవారు నన్ను నీకే దొరికింది ఈ భాగ్యం, నువ్వు ఎంత గొప్ప ధన్యుడివు. కురుంబాస్ అనే ఒక కొండ జాతి వాళ్ళు ఉన్నారు నీలగిరి కొండల్లో. ఇరుళాస్ అనే జాతి వారికి సువార్త చెప్పాక కురుంబాస్ కూడా చెబుదామని ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తామని బయలుదేరాము. ఒకరోజు 3 రోజులు మూటలు కట్టుకొని బయలుదేరి నడిచి ఎక్కితే ఈ కొండకి ఆ కొండకి మధ్యలో దారి లేదు, లోతైన అగాధం ఉంది, ఎవడు కిందకి దిగి నడిచి వెళ్ళడానికి లేదు. ఇంకేం చేయాలో అర్థం కాల. ఈ కొండ మీద నిలబడి మెగాఫోన్ పెట్టుకొని, ఒక ఇది చేతిలో పెట్టుకుంటా చూసారా, ఏమంటారు దాన్ని, మెగాఫోన్ పెట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి అరిశాం. కొండ మీద నుంచి నల్ల ఎరికింగలా ఎక్కువ వస్తుంది, భలే బాగా ఎక్కువ వస్తుంది అక్కడ కొండలు కదా. ఏ సాండవర్ తెరియుమా, అది అన్నది మీకు అర్థం కాదు తెలుగు తమిళ. బాగున్నారా, యేసు ప్రభు తెలుసా అంటే ఏంటి అంటున్నాడు. అంటే బియ్యమా, పాల, కేకులా అన్నట్టు అడుగుతున్నారు వాళ్ళు. చాలాసేపటికి ఏంటేంటో అడుగుతుంటే ఏదోదో చెప్తున్నారు. కానీ యేసు అనే పేరుకు వారికి అర్థం అవరు నల్లవర్, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన మన పాపాలు క్షమిస్తానికి లోకంలోనికి వచ్చాడు, ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన నమ్మండి అని ఇక్కడి నుంచి అక్కడికి అరిసి వాళ్ళకి చెప్పొచ్చామండి. ఇంకా ఎంతోమంది యేసు నామాన్ని ఎరగని వారి లోకంలో మన ఇంట్లోనే మన పక్కనే ఉన్నారు. యేసు అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని మీరు అడిగితే యేసు ప్రభువుని గురించి మీరు ఏమనుకుంటారు? ఏమో మరి ఫారెన్ దేవుడు అనుకుంటా. మీరేమనుకుంటున్నారు? తక్కువ జాతుల దేవుడు. మీరేమనుకుంటున్నారు? నా తెలియదు పావాయా. మీరేమనుకుంటున్నారు? ఇతర మతాల దేవుడు. మీరేమనుకుంటున్నారు? అక్కడెక్కడో పుట్టాడంట, ఏమో తెలీదు. మీరేమనుకుంటున్నారు? మాతా కోయిల్లో ఉంటాడు ఆయన. ఏంటండి ఏం చెప్తారో చూడండి ఒకసారి. ఆశ మీరు మైకి పట్టుకొని రోడ్డు మీద అడగండి యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా సంగతి ఎత్తకాయ, ఆయన సంగతి అంతా అక్కర్లా, మా దేవుళ్ళు మాకున్నారు. ఇంకా దేవుడు అనకముందు ఏమంటారు వాళ్ళు అంటే తెలుసు అనమాట దేవుడు అని కదా. నువ్వేమనుకున్నా ఆయన జీవము కలిగిన దేవుడు. ఎవరు ఏమనుకున్నా ఆయన
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అతి త్వరలో రాబోతున్న ప్రభువు. అందుకే ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం. లోకమిచ్చే సమాధానం కాదు, నిజమైన సమాధానం. లోకమిచ్చే తృప్తి కాదు, నిజమైన సంతృప్తి. లోకమిచ్చే నిరీక్షణ కాదు, నిజమైన నిరీక్షణ. ఈ శరీరం చీకిపోయినా సరే, నా శరీరం మట్టికి మట్టి అయిపోయినా సరే, నేను మళ్ళీ నా ప్రభువును చూస్తా. నా కన్నులారా నేను ఆయన చూస్తా. నేను ఆయనతో పాటు యుగయుగములు తరతరములు ఆయన రాజ్యంలో కూర్చుంటాను అనేది నిజమైన విశ్వాసి యొక్క సంతృప్తి. అది మన సమాధానం. లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని మీకు ఇచ్చి వెళ్తున్నానని ప్రభు చెప్పాడు. లోకం మిమ్మల్ని ద్వేషించిన, లోకం మిమ్మల్ని అసహించుకున్న, లోకం మిమ్మల్ని తృణీకరించిన, లోకంలో మీరు ఏమి లేని వారిగా ఉండిపోయినా నా దృష్టిలో మీరు ధన్యులు. ఆ దరిద్రుడికి ఏమీ లేదండి. ఏమనుందా? నా అనేవాళ్ళు లేరు. కానీ దేవుని దృష్టిలో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. చచ్చిపోయాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల ద్వారా తీసుకుని వెళ్ళబడ్డారు. ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతులు కూడా చనిపోతారా? ధనవంతులు చనిపోరా? ధనవంతులు చనిపోతారు, బలవంతులు చనిపోతారు, తెలివిగల వాళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు నరకములో, పాతాళములో కళ్ళు తెరిచాడంట. ఇక్కడ మూసాడు కళ్ళు. ఎక్కడ తెరిచాడండి? హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది డ్రింకింగ్ పార్టీలో, పాటలు పాడుకుంటూ అక్కడన్నాడు అనమాట. అయిపోయింది. అక్కడ కళ్ళు తెరిచాడు. రే ఏసీ అయ్యిరా, కూల్ డ్రింక్ అయ్యా, ఏంట్రా వేడిగా ఉంది? ఏంటి ఎక్కడున్నావు? వెన్యూ సెంటర్లో ఉన్నావా? అబ్బే ఎక్కడున్నావు అండి? పాతాళములో కళ్ళు తెరిచి, అయ్యా నేను యాతన పడుతున్నాను, ఆ రాజును పంపించి ఒక చిటికెడు నీళ్లు నా నోట్లో పోయమనయ్యా, ఒక బొట్టు నీటిని వేయమనయ్యా. అయ్యా అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి దాటి పోజాలకుండా అగాధం ఉంది. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ నిత్య నరకములో అల్లాడాడు. దరిద్రుడికి ఏమీ లేదేమో కానీ మనస్సాక్షి కలిగి జీవించాడు గనుక ఊరూరా పోయి అడుక్కోకుండా ఈ ధనవంతుడిని ఎలాగైనా ప్రభు దగ్గరికి తెప్పించాలి అని ఆ ఇంటి దగ్గరే పడున్నాడండి. ఆయన ఆ ఎండిపోయిన మొక్కలే తిన్నాడు, కానీ పరలోకం కొరకు నిరీక్షలు కలిగి ఉన్నాడు. ఈ రోజున మన ప్రభు ధనవంతుడై ఉండి మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. ఇది చాలామందికి అర్థం కావటం లేదు. లోకరక్షకుడు అంటున్నావు, పుట్టినప్పుడు స్థలం లేదంటున్నావు, పశువులు గడ్డి తిని తొట్టులో పరుండబెట్టారంటున్నావు. అదేం దేవుడయ్యా మీ దేవుడు? అదేంటి దేవుడు అంటున్నావు? సిలువలో వేలాడుతున్నప్పుడు, ఆయన్ని కొడుతున్నప్పుడు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు, ఆయన్ని శీలలతో కొట్టినప్పుడు, నువ్వు దేవుడు అయితే దిగిరమ్మన్నప్పుడు, నిజంగా మీ దేవుడైతే దిగి రావచ్చు కదా. దిగొచ్చుంటే ఈ రోజున మనకేమీ లేదండి, రక్షణ లేదు. నిత్య నరకానికి మనం పోవలసిందే. అందుకని మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఆహుతైపోయాడు. ఈ రోజున యేసు ప్రభు ఇచ్చే సమాధానం నీ జీవితంలో ఉండాలంటే ఆయన నీ రక్షకుడిగా నీవు అంగీకరించాలి, ఆయన నీ ప్రభువుగా అంగీకరించాలి. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు నిన్ను నన్ను విమోచించటానికి, ఈ లోకపు పాపపు ఊబిలో నుండి మనల్ని తప్పించటానికి, ఈ లోకపు ఇచ్చల్లో నుంచి మనల్ని విడిపించటానికి. ఒకసారి గడ్డివాములన్నీ కాలిపోతుంటే, అన్నీ వాళ్ళు కాలిపోయిన తర్వాత ఆ ఇంటి ఓనరు కర్ర తీసుకొని అలా గెలుక్కుంటూ ఇంకెక్కడన్నా నిప్పు ఉందేమో, అంటుకుంటుందేమో అని ఇలాగా కదుపుకుంటూ వస్తే ఒకచోట కాలిపోయి అలా కూర్చొని ఉన్నటువంటి ఒక కోడి పెట్ట పూర్తిగా కాలిపోయింది. అలా కర్రతోటి అలా అనగానే దాని లోపటి నుంచి ఓ 10-15 పిల్లలు కిచకిచలాడుకుంటూ బయటకు వచ్చాయి. ఏమైందండి? ఆ తల్లి అగ్ని చూసినప్పుడు కోడి పిల్లల్ని పిలిచింది. కోడి ఎట్ట పిలుస్తుందో మీరు ఎప్పుడైనా చూసారా? ఇది అంటుంది, కొత్త రకంగా అంటుంది. ఆకాశంలో వెళ్తున్న గద్ద ఎలాగ కోడి కనపడుతుందో నాకు అర్థం కాదు, కానీ ఎక్కడో పైన ఉంటే హెచ్చరిస్తుంది పిల్లల్ని. పిల్లలందరూ వచ్చి కోడి రెక్కల కింద దాక్కుంటాయి. అలా దాక్కున్నప్పుడు మంట వచ్చేస్తుంది.
మంట దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు కోడి ఏం చేయొచ్చు చెప్పండి? ఎగిరి పారిపోవచ్చు. పారిపోలేదా? పారిపోవచ్చు. కానీ ఎందుకు పారిపోలేదు? పిల్లలు కాలిపోతాయి. అందుకేం చేసింది? పిల్లల్ని బాగా రెక్కల్లో దాచుకొని ఆ సెగకి, ఆ ఆవిరికి, ఆ పొగ మంటకి అలాగే ఉండిపోయింది. ప్రాణం పోయింది కానీ ఆ స్థలం విడిచిపెట్టలేదు. యేసు ప్రభువు సెలవు మీద నుంచి ఎందుకు దిగలేదు? ఎందుకు దిగలేదండి? ప్రాణం పెట్టాడు ఆయన. దిగి రావచ్చు కానీ మనకి రక్షణ సమకూర్చడానికి. కానీ ఈ రోజున ఎంతోమంది ఇంకా యేసయ్య ప్రేమను గుర్తించడం లేదు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకుని ఉద్దేశించితేనే కానీ మీరు రానొల్లకపోతిరి. ఈరోజు యేసయ్య రెక్కల చాటున దాక్కున్న వాడికి రక్షణ ఉంది. యేసయ్య రెక్కలను ఆశ్రయించిన వారికి ఏ అపాయము రాదు. దయచేసి మీరు కొత్త సంవత్సరంలోని ప్రవేశించక ముందు కీర్తన 91 కంటన పట్టండి. కీర్తన 91లో ఉన్న కాపుదల ఆశీర్వాదం నాకు కావాలి. సర్వోన్నతుని రెక్కల చాటున దాగిన వాడికి, ఆయన రెక్కల చాటున విశ్రమించిన వాడికి ఏ అపాయము రాదు. పగటి వేళ కలుగు భయమైన, రాత్రి వేళ కలుగు భయమైన, మధ్యాహ్నం పాడు చేయి రోగమైన, అబ్బా 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 ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో చదివి ఏళ్ళు పెట్టి ప్రభా ఈ ప్రొటెక్షన్, ఈ కాపుదల నాకు దయచేయి అని మొరపెట్టండి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది జోలపాటలు పాడించుకోవడానికి కాదు, ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు, ఈ లోకంలో తన మహిమను చూపించి మాయమైపోవడానికి కాదు, తన ప్రాణాన్ని అర్పించి మనల్ని విమోచించటానికి. అందుకని ఈ రోజున యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. యేసుక్రీస్తు సంపూర్ణుడైన యేసుగా ఉన్నాడు. ఆయన దయచేసి గమనించండి, బాలయేసు కాదు, మరియమ్మ ఎత్తుకున్న యేసుని కాదు మనం పూజించాల్సింది. ఏ రూపము చేసుకుని దానికి సాగిలపడొద్దని ప్రభు చెప్పాడు. యేసు ప్రభు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ప్రాణమిచ్చాడు, మరణించాడు, పునరుద్ధరణుడయ్యాడు, అతి త్వరలో తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ రోజున నీ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా ఉండాలంటే ప్రభువుకు కావలసింది ఏంటి? ఆ రోజు గర్భాన్ని కోరుకున్నాడు, ఈరోజు మన హృదయాలను కోరుకుంటున్నాడు. ఆ రోజు ఒక్క మరియ చాలా ఆయనకి శరీరధారిగా వస్తానికి. కానీ ఆత్మస్వరూపి అయిన ప్రభు ఈరోజు అందరి హృదయాలలో నివసించగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రము తోసివేయనున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినా, ప్రభు నీ దగ్గరకు వచ్చి తలుపు తట్టినా, ఇదిగో నేను హృదయమనుడి తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీరిస్తే నేను లోపలికి వస్తానన్నాడు. నిజంగా యేసు ప్రభువుని మీరు ఈ రోజున ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గ్రహిస్తే మీ బాధలు, మీ వ్యాధులు, మీ శ్రమలు, మీ భయాలు ఏవైనప్పటికీ అభయం ఇచ్చే దేవుడు, విమోచించే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తున్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏం చేశాడు అనే దానికంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చింది కేవలం నా కొరకే అని మనం నమ్మగలిగిన రోజున ధన్యులం అవుతామండి. యేసుక్రీస్తు ఎవరి కోసం పుట్టాడు? నేడు మీ కొరకు, నా కొరకు, మన కొరకు రక్షకుడు పుట్టాడు. నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో కాపుదల లేదు, ఏ ఏ విషయంలో సమాధానం లేదు, ఏ ఏ విషయాల్లో కొరతలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ శాపం నీ ఇంటిని పట్టి పీడిస్తుందో, ఎటువంటి ఇబ్బందికరమైన స్థితిలో నీ ఉన్నావో, ఈరోజు ఒక శుభవర్తమానం నీకు తెలియజేయబడుతుంది. ఈ రోజు నుండి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టున్నాడు. ఈ ఆవరణలో ఉన్న మనందరం యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఒక్కసారి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎంత త్యాగం ప్రభు మన కొరకు చేశాడు. ఒక పక్క ఆయన జననంలో గొప్ప త్యాగం ఉంది, మరో పక్క ఆయన మరణంలో గొప్ప త్యాగం ఉంది. ఆయన జననంలో ఒక అద్భుతం జరిగింది, ఆయన మరణంలో మరొక అద్భుతం జరిగింది. ఆ యేసుక్రీస్తు కట్టుకథల దేవుడు కాదు, ఆయన ఆత్మస్వరూపిగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.
యేసయ్య ప్రేమను మనం జుర్రుకుందాం, మనం ఆయన ఆరాధిద్దాం, పాటల ద్వారా ఆరాధిద్దాం, ప్రార్థన ద్వారా ఆరాధిద్దాం. అలాగే మనం ఆయన ప్రేమను మన చుట్టూన్న వారికి పంచిపెడదాం. యేసయ్య నిన్ను చూచి నీ కొరకే నువ్వు పుట్టక ముందే నీ కోసం యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. అది ఎలా సాధ్యం అంటారా? జగత్ పునాది వేయబడక ముందే జయపాలకుడు పుడతాడు. మీ పేరు చెప్పుకోండి. 1 2 3 మీ పేరు చెప్పుకోండి గట్టిగా. 1 2 3 పుడతారు. నిన్ను విమోచించాలి, నిన్ను రక్షించాలి, నీ భయాల నుండి, నీ శ్రమల నుండి, నిన్ను నరకం నుండి తప్పించాలని ప్రేమించి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత కానుకలమ్మా. ముందు ప్రార్థన. లేచి నిలబడండి. ఒక్క నిమిషం అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నా కొరకు యేసు ప్రభు జన్మించాడు. నా కొరకే, నా భయములన్నిటి నుండి, నా వ్యాధులన్నిటి నుండి, నా శ్రమలన్నిటి నుండి, నా కొరతలన్నిటి నుండి, నా సంకటములన్నిటి నుండి విడిపించడానికే ప్రభు వచ్చాడు అని నోరారా ప్రభువును స్తుతించండి. నాకు నిత్య జీవం ఇవ్వడానికి, పరలోక రాజ్య వారసుడిగా చేయడానికి నా ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈరోజు నేను ఆయన్ని మనసారా ఆరాధిస్తాను. ఈరోజు నేను ఆయన యందు పూర్ణంగా విశ్వసిస్తాను. ఈ రోజున ఆయనను నా ప్రభువుగా స్వీకరిస్తాను. ఇక నుండి ఆయన మార్గంలో, కొత్త మార్గంలో ఆయన సాక్షిగా జీవిస్తాను అని ఒక ఒప్పందం చేసుకోండి. దయచేసి ఎవరు అటు ఇటు కదలొద్దు. కొద్ది క్షణాల్లో మీటింగ్ అయిపోతుంది. ప్రశస్తమైన సమయం ఇది. ఈరోజు యేసయ్య నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. నీ కన్నీరు తొడవాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఆటంకాలుగా మిగిలిపోయిన సమస్యల నుంచి నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ఇంకా నీ శరీరంలో అయిన రోగాలుంటే ఆ పేతురత్తను చూచి ఆమెను ముట్టినట్టు ఇప్పుడు ఇక్కడ నిన్ను చూచి నిన్ను ముట్టి స్వస్థపరిచి ఇంటికి పంపించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నీకు సమృద్ధి అయినటువంటి దీవెన ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. గర్భఫలం లేక పిల్లలు లేరనే దిగులుతో నీవు ఉంటూ వేదనతో నీవు వచ్చుంటే, ఇదిగో నీ శాపాన్ని సిలువలో కొట్టివేసిన ప్రభు నీ గర్భాన్ని తెరిచి ఒక చక్కటి బిడ్డను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఆశీర్వాదాలు లేవే, ఉద్యోగం దొరకలేదే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం లేదే, నా జీవితంలో అభివృద్ధి లేదే అని దిగులు పడుతూ కూర్చున్నావేమో ఇన్ని సంవత్సరాల నుండి. ఇదిగో ఈరోజు ఒక అద్భుతం నీకు జరిగించాలని, నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు ప్రభు, నీకు సహాయం చేయడానికి వచ్చిన సహాయకుడు ఆయన, నిన్ను విడిపించడానికి వచ్చిన బలవంతుడైన దేవుడు ఆయన. ఈ కొత్త సంవత్సరం మరొక ఆచార సంవత్సరంగా నీ జీవితంలో మిగిలిపోకుండా ఈ సంవత్సరాంతంలో నీ పట్ల ఒక అద్భుతం చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ శ్రమలు మళ్ళీ నీకొద్దు, ఆ కష్టాలు మళ్ళీ నీకొద్దు, ఆ కన్నీరుతోనే మరో సంవత్సరం నాకొద్దు. నా ఇంటిలోనికి రా తండ్రి, నీ వెలుగును వెలిగించయ్యా. ఆనాడు గొల్లలు నిన్ను కనుగొని నీ యందు సంతోషించినట్లు, ఆనాడు జ్ఞానులు నిన్ను చూచి నిన్ను ఆరాధించినట్లు, నా కొరకు జన్మించిన ఈ పరిపూర్ణుడైన క్రీస్తుని బట్టి నేను ఆనందించుటకు సహాయం చేయను ఆయన. ఆచార భక్తి కాక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృప దయచేయమని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అలాగే ఒకవేళ నీవేదైనా బాధలో ఉంటే, ఏదైనా అనారోగ్యంలో ఉంటే, ఏదైనా శ్రమలో ఉంటే, ఏదైనా పోరాటంలో ఉంటే, మోసగించబడి ఉంటే, అన్యాయం చేయబడి ఉంటే, వదిలిపెట్టబడి ఉంటే, ఇతరుల చేత నిర్లక్ష్య పెట్టబడిన వ్యక్తిగా నీవు ఉంటుంటే, దిగులుతో కృంగిన వ్యక్తిగా నీవు ఉంటే, నిరుత్సాహంతో కృంగిన వ్యక్తిగా ఉంటే, ఇక ఇంతే నా జీవితం అని కృంగిపోతున్న స్థితిలో నీవు ఉండుంటే, నిన్నే చూస్తున్నాడు ప్రభు. నీ కోసమే ఆనాడు గాబ్రియేలుతో తెచ్చిన సువార్త ఈ రోజున ఈ బలిపీఠం మీద నుండి నీ చెవులకు వినిపింపజేస్తున్నాడు. నీ కోసమే నేను వచ్చాను, నీ కోసం నేనేమైనా చేస్తాను, నీ బ్రతుకుని నేను సరిచేస్తాను, నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను, నాకు అసాధ్యమైంది లేదన్న ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు నీ హృదయంలో జన్మించాలని, ఆయన సాక్షిగా నీవు జీవించి ఆయన నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు.
నోరు తెరిచి ప్రభు ఇదిగో నా హృదయంలో నీకు స్థలం ఇస్తున్నానయ్యా, నీ మాట విని వణుకుతున్నానయ్యా, నా కష్టాలు తీసివేయనాయన, నా కన్నీరు తుడిచివేయ్యా, నా ఇబ్బందుల నుంచి తప్పించు, నా అనారోగ్యాలను బట్టి స్వస్థపరచు, నా కుటుంబంలో సఖ్యత లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ లేదు, మా బిడ్డలు తిరగబడుతున్నారు, మా బిడ్డలు లోకానుసారులు అయిపోతున్నారు, మమ్మల్ని రక్షించు నాయన, మా బిడ్డలను రక్షించు నాయన, మా కుటుంబాన్ని రక్షించు నాయన, మా జీవితాలను మార్చు నాయన. మరో కొత్త సంవత్సరంలో మేము ఆశీర్వదించబడిన జనాంగంగా ప్రవేశించడానికి సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. మనందరం చేతుల పైకెత్తి ప్రభు కృప కొరకు వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. 2018 సంవత్సరాల క్రితమే మా కొరకు ఈ లోకంలో అడిగి వచ్చున్నావు. జగత్ పునాదిబడి వేయబడక ముందే మా కొరకు నీవు ఏర్పాటు చేస్తున్నావయ్యా. ఇంకా మేము వెర్రివారిగా బ్రతక్క, ఇంకా మేము నాయన ఆధ్యాత్మిక అంధత్వంలో మిగిలిపోక, మా కొరకు రక్షకుడు జన్మించాడని, మా భయములన్నిటి నుండి మమ్మల్ని విడిపించడానికి, మా శ్రమలన్నిటి నుండి మమ్మల్ని తప్పించడానికి, ప్రతి కీడు నుండి ప్రతి ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించి తన రెక్కల చాటున చాచటానికి దేవుడే మానవుడై అవతరించాడని మేము జ్ఞానించడానికి, ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి సహాయం చేయను ఆయన. ఇంత గొప్ప దేవుణ్ణి పట్టుకొని, ఇంత గొప్ప శక్తిమంతుడైన ప్రభువును ఉంచుకొని మేమింకా దరిద్రులుగా బ్రతకనివ్వద్దయ్యా, మేమింకా సాతానుకు భయపడిపోయేవారిగా బ్రతకనివ్వద్దయ్యా, లోకానికి లొంగిపోయేవారిగా బ్రతకనివ్వద్దయ్యా. నీ అభిషేకం మాకు దయచేయి నాయన. నిజ క్రైస్తవులుగా మమ్మల్ని చేయి నాయన. ఈ క్రిస్మస్ ఆచార క్రిస్మస్ కాక అంతరంగంలో అద్భుతం జరిగిన అనుభవంతో క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి సహాయం ఇచ్చాయి. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఈ నూతన సంవత్సరంలో మేమందరము ప్రవేశించినట్లుగా ఈ సంవత్సరాంతములో మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మా హృదయాలను సరిచేసుకొని నిన్ను స్తుతించుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, ఆయన జననాన్ని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆయన్ని ఆరాధించడానికి వచ్చిన మనందరికీ సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
నిమిషం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల నలిగిన హృదయముల బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.